హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. మీ ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోమని చెప్పి 2, 3 మెసేజ్‌లు వస్తున్నాయి. ఎవరైతే ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళకందరికీ వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అలాగే గూగుల్ లింక్ కూడా ఇస్తున్నారు. మీకు ఏదన్నా సరే మీకు డౌట్స్ ఉంటే ఆ జీమీట్ అనేది జాయిన్ అయ్యి రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి చాలా మందికొచ్చింది. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో అలా వచ్చిన వాళ్ళకి మెసేజెస్ మనం ప్రొఫైల్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలి? అంటే ఏమేమి పెట్టుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. చాలామంది మనకి ఎగ్జామ్ రాసేసారు. కానీ ప్రొఫైల్ అనేది అన్నిటిగా కంప్లీటెడ్ రావట్లేదు. ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర గాని, సర్టిఫికేషన్ దగ్గర గాని ఇంకా అది కంప్లీట్‌గా పెండింగ్‌గా ఉంది చాలా మందికి. చాలా మందికి అది ఇంకా కంప్లీట్‌గా మీరు ఫిల్ చేయలేదన్నమాట. దానివల్ల ఆ మెసేజెస్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసారు. మంచిగా మార్క్స్ వచ్చాయి. కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో మంచిగా వచ్చాయి. అండ్ స్కిల్ అసెస్మెంట్‌లో మంచిగా వచ్చాయి. మీరు ఆ కౌశల్యంలో ఉన్న ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్‌గా అప్డేట్ చేయకపోతే మీకు జాబ్స్ అనేది ఎలా వస్తాయి? కొన్ని డీటెయిల్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక కంపెనీలో మనకి జాబ్ ఇవ్వాలంటే అన్ని డీటెయిల్స్ అనేది పక్కాగా పెట్టాలి కదా! నేను ఇక్కడ లైవ్‌లో చూపిస్తాను. ఒక స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ చాలా మందికి చూడండి ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఈ విధంగా అయితే వాట్సాప్ మెసేజ్ వచ్చింది. డియర్ మీ పేరైతే ఏదైతే ఉంటారో మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసారో ఆ టైం అనేది మెన్షన్ చేస్తారు. టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయీస్ ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ విత్ వెల్ స్ట్రక్చర్డ్ రెజ్యూమ్ అన్నాడు. ఇక్కడ తర్వాత ఒక జీమీట్ కూడా ఇచ్చారు. చాలా మందికి 2, 3 మెసేజ్‌లు కూడా వచ్చాయి దీని గురించి. అంటే ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పి 2, 3 మెసేజ్‌లు కూడా వచ్చాయి. చాలా మందికి వచ్చాయి. ఇంకా కొంతమందికి రాలేదు మెసేజ్. మీరైతే రాని వాళ్ళైతే వరీ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కౌశల్యం ఇక్కడ మీరు కౌశల్యం వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత చాలా మంది ఇవి చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఇప్పుడు పర్సనల్ ఎడ్యుకేషన్ ఉంటది. తర్వాత ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర చాలా మందికి పెండింగ్ వస్తుంది. అలాగే సర్టిఫికేట్స్ అండ్ సర్టిఫికేషన్ దగ్గర కూడా చాలా మందికి పెండింగ్ ఉంది. ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే మేము ఏం సర్టిఫికేట్లు యాడ్ చేయాలి? సర్టిఫికేషన్ దగ్గర మీరు ఇక్కడ యాడ్ సర్టిఫికేట్ ఉంది కదా! ఇక్కడ మీరు ఏదన్నా సరే ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉంటది కదా! మీరు సపోజ్ ఎక్సెల్‌లో గాని ఇంకేదైనా సరే ఇప్పుడు ఐటీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో తీసుకున్నారు. ఆ సర్టిఫికేట్ కానీ లేదు. ఇంకా ఏదన్నా మీరు కాలేజీలో ఏదన్నా సరే మీకు ఫెస్ట్‌లో గాని, ఎక్కడైతే ఏదో ఒక సర్టిఫికేట్ వచ్చుంటది కదా! ఇప్పుడు మనకు ఎవరైతే బీటెక్ చేస్తున్నారో, అక్కడ బీటెక్‌లో గాని, మీకు సంబంధించిన ఏదైనా కాలేజ్ ఫెస్ట్‌లో గాని, మీకేదైనా ప్రైజ్ వచ్చుంటది కదా! ఆ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయొచ్చు. ఓన్లీ స్కిల్స్ రిలేటెడ్ కాకుండా కూడా వేరే ఏదన్నా మీకు సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ సర్టిఫికేట్స్ దగ్గర మీరు యాడ్ చేయొచ్చు. మీరైతే ఇక్కడ సర్టిఫికేషన్ దగ్గర యాడ్ చేయండి. మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కోర్స్ రిలేటెడ్‌గానే అవన్నీ యాడ్ చేయండి. తర్వాత ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది చేసుంటారు కదా! మీరు అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లేదంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా స్కిల్ పెట్టిన దాని రిలేటెడ్‌గా మనకు జాబ్ రావాలంటే మనం ఏదో ఒకటి పెట్టింటాం అంటే చేసుంటాం కదా! ప్రాజెక్ట్స్ దాని రిలేటెడ్‌గా ఉన్న ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేయండి. మీరు అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉన్నా పర్లేదు. తర్వాత ఇప్పుడు చాలామంది కోర్స్ నేర్చుకునే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మీకు ఒక డెమో ప్రాజెక్ట్స్ గాని అలా ఇచ్చింటారు. ఆ ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ సర్టిఫికేషన్ యాడ్ చేస్తేనే ప్రొఫైల్ అనేది కంప్లీట్ వస్తది. మీరు ప్రాజెక్ట్స్ సర్టిఫికేషన్ యాడ్ చేయకపోతే పెండింగే వస్తది. మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది రావు. రికమెండ్ కావు. ఓకే. ఈ 2 అనేది కంపల్సరీ ఫిల్ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర మీరు ఆల్రెడీ జాబ్ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టేసుంటారు కాబట్టి నో ఇష్యూ. తర్వాత ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయండి. మీకు ఒకవేళ ఇంటర్న్‌షిప్ చేసుంటే మాత్రం అది వర్క్ ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకోండి. ఎవరైతే 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేసుంటారు కదా! అది రిలవెంట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కింద అయితే పెట్టుకోండి 6 మంత్స్ చేసిన వాళ్ళు. అలాగే ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు జాబ్ ప్రిఫరెన్స్ అనేది మీరు స్కిల్స్ అనేది ఆల్రెడీ పెట్టుకుంటారు. ఎవరైతే ఇంకా స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోలేదో, ఆ స్కిల్స్ అనేది మీకు ఎటువంటి జాబ్స్ కావాలో దాని రిలేటెడ్ స్కిల్స్ అనేది మీకు ఉంటే పెట్టుకోండి. ఏవి ఉంటే అవి పెట్టండి. లేని వాటివి పెట్టుకోకండి. మీకు ఏవైతే స్కిల్స్ వాటిపైన నాలెడ్జ్ ఉంటే మాత్రం వాటిపైన పెట్టుకోండి. ఎందుకంటే మన జాబ్స్ అనేది వాటిపైన వస్తారు కాబట్టి. తర్వాత వెరిఫైడ్ స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ వెరిఫైడ్ స్కిల్స్ అనేది యాడ్ అవుతాయి. ఇప్పుడు మీరు స్కిల్స్‌లో ఏవైతే పెట్టారో అవి ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే మాత్రం ఇక్కడ వెరిఫైడ్ స్కిల్‌లో యాడ్ అవుతాయి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఇంటర్న్‌షిప్ ఉంటే అది మెన్షన్ చేయండి. ఎంత మీరు 6 మంత్స్ చాలా మంది ఇంటర్న్‌షిప్ చేసుంటారు. అది పెట్టండి.
లేదు ఇర్రెలవెంట్ చాలామంది మేము వేరే నాన్ ఐటీ ఫీల్డ్‌లో వర్క్ చేసాము. మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేము బీపీఓ గాని ఇంకేదైనా హెచ్ఆర్ రిలేటెడ్ చేసాము. ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేము ఇప్పుడు మా ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకో అది కూడా పెట్టొచ్చు మీరు. నో ఇష్యూ. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు ఏదైతే సరే మీకు ఏదైనా ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన లెటర్ ఉండాలి మీకు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ లెటర్ రిలీవింగ్ లెటర్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే పెట్టండి. సో, ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్‌లో అది పెట్టండి. సో, నెక్స్ట్ నోటీస్ పీరియడ్ అనేది మీరు మెన్షన్ చేయండి. అంటే మేము ఇప్పుడు మీకు సపోజ్ కంపెనీ ఒక జాబ్ ఆఫర్ చేస్తే మీరు ఎంత ఎంత టైం కావాలి మీకు జాబ్‌లో జాయిన్ అయ్యేదానికని క్వెషన్ అనమాట. సో, ఇక్కడ మీరు ఇమ్మీడియేట్‌గా నేను కరెంట్‌లీ ఎంప్లాయిడా లేకంటే ఓపెన్ టు రీలొకేషన్ అంటే మీరు ఎక్కడ అంటే ఏ స్టేట్‌లో అయినా సరే వర్క్ చేసేదనుకోని ఇది. తర్వాత లుకింగ్ ఫర్ కరెంట్‌లీ మీరేం చేస్తున్నారు? లుకింగ్ ఫర్ జాబ్. సో, మీరందరూ లుకింగ్ ఫర్ జాబ్ అనేది పెట్టండి. సో, ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! మీకు ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన ఏదన్నా ఉన్నా సరే, లేదంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక దాంట్లో జాబ్ చేసే ఉంటారు చాలామంది. ఒకవేళ చేయలేదు అంటే అట్‌లీస్ట్ ఇంటర్న్‌షిప్ చేసినవి కూడా మెన్షన్ చేసుకోండి. అంటే ఇక్కడ ఎందుకంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది పెడితేనే మాత్రమే ఇది ప్రొఫైల్ అనేది కంప్లీటెడ్ అని వస్తుంది. సో, లేకుంటే అది పెండింగ్ అనే ఉంటది. చాలా మందికి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తేనే కంప్లీటెడ్‌గా మనకి కంప్లీటెడ్ అని వస్తది. లేదంటే పెండింగ్ వస్తది. సో, ఈ 2 మెయిన్ సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేయాలండి. ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే యాడ్ చేయండి. మీ స్కిల్స్‌కి ఏదైతే పెట్టారో అట్‌లీస్ట్ బేసిక్ ప్రాజెక్ట్స్ అన్నా యాడ్ చేయండి. తర్వాత మెయిన్ ఇంకొకటుంది. సో, ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫో దగ్గర ఇక్కడ చూడండి. పర్సనల్ ఇన్ఫో దగ్గర ప్రొఫెషనల్ సమ్మరీ అని ఉంది చూడు. ఇక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ అనేది అక్కడ మీరు మీ గురించి అంటే మీకు స్కిల్స్ ఏమున్నాయి? మీరు ఏ జాబ్స్ చూస్తున్నారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీ గురించి ఒక బేసిక్ సమ్మరీ అన్నమాట. ప్రొఫెషనల్ సమ్మరీ అనేది ఇక్కడ రాయాలి మీరు. సో, ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంది చూడండి. సో, ఇక్కడ మీ లాంగ్వేజెస్ ఉన్నోళ్ళు మీకు ఏం లాంగ్వేజెస్ ఉన్నా కూడా అవి కూడా అప్డేట్ చేయండి. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్ కాకుండా మీకు వేరే హిందీ, మీకు వేరే లాంగ్వేజెస్ వచ్చినా కూడా అది కూడా అప్డేట్ చేయాలి ఖచ్చితంగా. ఈ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ప్రొఫైల్ సమ్మరీ ఉంది కదా! ఇది ఖచ్చితంగా అప్డేట్ చేయాలి మీరు. సో, ఈ ఈ డీటెయిల్స్ అనేది మీరు ఖచ్చితంగా అప్డేట్ చేయండి. సో, అప్డేట్ చేస్తే మీకు కంప్లీటెడ్‌గా రెజ్యూమ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతది. సో, ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసానికి ప్రయత్నం చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.